ఫ్లవర్ అప్డేట్ అంటున్నారు ప్రైస్ గురించి. సరే ఆ ట్యాంక్ అయితే కనుక వాటర్ చేంజ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. 20 డేస్ నుంచి వాటర్ అయితే చేంజ్ చేయలేదు. వాటర్ చేంజ్ చేయడానికి దాంట్లో ఉన్న వాటర్ కొద్దిగా ముందు టబ్లోకి అయితే తీసుకున్నాను, ఫిల్ చేసుకొని ఆ ఫ్రైస్ అన్నీ కూడా ఈ టబ్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొత్త వాటర్లో షిఫ్ట్ చేస్తే మళ్ళీ అన్నీ చచ్చిపోతాయేమో అని చెప్పి ఆల్రెడీ ట్యాంక్లో వాటరే కొద్దిగా స్టోర్ చేసుకొని దాంట్లోకి అయితే ఫ్రైస్ చేసుకున్నాను. మనం తెచ్చుకున్నప్పుడేమో 1/2 ఇంచ్ ఉంది, ఇప్పుడేమో 1 ఇంచ్ దాకా బాగానే గ్రోత్ వచ్చింది ఫ్రెండ్స్. వాటిలో ఏంటంటే కొన్ని బాగా అంటే 1.5 ఇంచ్ దాకా వచ్చినాయి, కొన్ని ఏమో 1/2 ఇంచ్లోనే ఉన్నాయి, కొన్ని ఏమో 1 ఇంచ్ దాకా వచ్చినాయి. సరే వీటిని మనం షిఫ్ట్ చేయాలి కాబట్టి వేరే ట్యాంక్లోకి 1 ఇంచ్ ఫ్రైస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నా దగ్గర లోపల ఒక ఎక్వేరియం ఉంటే దాంట్లోకి షిఫ్ట్ చేశాను. ఈ మిగిలిన ఫ్రైస్ అన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి యాస్టీస్గా అందులో వాటర్ ఫిల్ చేసి దాంట్లో అయితే రిలీజ్ చేశాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు ఫ్రైస్ అనేది ఎట్లా ఉన్నాయో, మార్కింగ్స్ పోల్స్ అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. బ్లూ కలర్ ప్యాటర్న్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది పెద్ద అయ్యేసరికల్లా మనకి కలర్స్ బాగా ఎలివేట్ అవుతాయి, చూడడానికి బాగా యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో నేను సపరేట్ చేసుకొని గ్రేట్ చేసుకొని కొద్ది పెద్ద అన్నీ కూడా సపరేట్ ట్యాంక్లో షిఫ్ట్ చేసుకున్నాను. మిగిలిన అన్నీ కూడా యాస్టీస్ ఆ టబ్లో అయితే మళ్ళీ రిలీజ్ చేస్తాను ఫ్రిడ్జ్ బాక్స్లో. రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన ఒక ఫ్రై అయితే చూడండి, చిన్నది బేబీ ఎట్లా ఉందో, చాలా పెద్దది అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1 మంత్లో హెడ్ పాప్ కనిపిస్తుంది. కలర్ చూడండి, డ్యూయల్ టోన్ అంటే రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్లో చూసారా మార్కింగ్ కలిసాక అలాగ వస్తున్నాయా. ఇట్లా ఉంటే మనకి కొద్దిగా గ్రోత్ అయ్యే టైంకి ఇంకా బాగా అవుతుంది కలర్ అంది కూడా. చూసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అనేది ఎంత క్లియర్గా ఉందో, ఇప్పటికి చాలా తేడా ఉంది చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ ట్యాంక్ దీనికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లవరాన్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్లవరాన్ ఉన్న ట్యాంక్లో ఒకడైతే కామెంట్ చేశాడు, ఎట్లా అంటే అరవానా ఉన్న ట్యాంక్లో గోల్డ్ ఫిష్ నువ్వు ఎందుకు వేసావు, నీకేమైనా బుర్ర ఉందా అని పెట్టాడు. ఒక మాట చెప్పనా బ్రదర్, నీకు 6 మంత్స్ నుంచి గోల్డ్ ఫిషెస్ అరవానా కలిసే ఉంటున్నాయి, అది మీకు తెలియకుండా నువ్వేమో కామెంట్ చేస్తున్నావు. ఓ పని చేయి బ్రో, అవి మనం ఫస్ట్ నుంచి కూడా మనం వాటికి అలవాటు చేస్తే ఉంటాయి, అలవాటు చేయకపోతే మనం ఏం చేయలేం. ఓకేనా, అన్నీ తెలుసుకొని మాట్లాడండి బ్రో. ఇలాంటి కామెంట్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్మలాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వు తీసావా ఒక్కటే పోటు కథ క్లోజ్.